హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసాం కదా, ఫైర్, వైల్డ్ ఫైర్, మిస్ ఫైర్ అన్నీ కలిపి ప్రోమోలో లైవ్ కంటెంట్లో చాలా దొరికింది. దాని గురించి మాట్లాడదాం. అసలు తనూజలు ఫైర్ అయిపోదామంటే సంజన రియాక్షన్ వైల్డ్ ఫైర్గా వచ్చింది. అసలు ఫైనల్గా ఏమైందంటే తనూజ ఎలా మిస్ ఫైర్ అయింది, రాము రాధుడు కన్ఫ్యూజ్ వల్ల అసలు ఏంటి అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుంది. అట్లాగే మరి ఇంతకు ముందు వచ్చిన ప్రోమో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం నలుగురిని పంపించి బిగ్ బాస్ అసలు సెస్లో గేమ్ అయితే మొదలుపెట్టాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చి పడేశారు. పర్ఫెక్ట్ కోటింగ్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. ఒక రకంగా మేలే చేశారు. గేమ్ మార్చుకుంటారా చెడగొట్టుకుంటారా మీ ఇష్టం మీ కర్మ అనే మాదిరిగా. సో దానికి సంబంధించి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఇప్పటికే నేను ఒక న్యూస్ బోర్లో ఒక వీడియో అప్లోడ్ చేసి అనలైజ్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అప్డేట్స్ అయితే అందులో షేర్ చేసుకున్నా. అట్లాగే ఈ వీడియో చూసే ముందు కూడా ఒక లైక్ కొట్టేసేయండి, మీ మెసేజ్ కూడా పెట్టండి ఏం జరిగిందని. అలాగే దీనికంటే గొడవ కంటే ముందు రీతు చౌదరి పులిహోర ఒక బౌల్లో తెచ్చి ఒక స్పూన్తో తెచ్చి అదే స్పూన్తో ఆవిడ నోట్లో పెట్టుకుని అదే స్పూన్తో మళ్ళీ డీమన్ పవన్ నోట్లో పెట్టి అదే స్పూన్ మళ్ళీ తనుజ నోట్లో పెట్టి ఈ రసవత్తరమైన సన్నివేశాలు చూస్తే భరణి గారు చూస్తే ఏమైపోతాడో అనిపించింది. ఎందుకంటే మొన్న ప్రియాకి మీరు నోట్లో వేలు పెట్టి మళ్ళీ అదే ప్లేట్లో పెట్టి ఇది చాలా ఇబ్బందిగా ఉంది, అది కరెక్ట్ కాదు, మీ ఫేవర్ వాళ్ళకంట వచ్చి ఇదంతా ఏమి పద్ధతి కాదు కదని నామినేషన్ చేశాడు. మరి అలాంటి భరణి ఈ సీన్ చూస్తే ఏమవుతాడో అసలు ఎట్లా ఒకే స్పూను ముగ్గురు నోట్లో పెట్టుకొని చప్పరించేసి ఆ స్పూన్ నాకేసి అది బాబోయ్ అనిపించింది. సాధారణంగా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఏ సీజన్లో అయినా సరే ఇలా ఈ తినిపించుకోవడాలు కొన్ని అయితే ఆడియన్స్కి ఏమాత్రం నచ్చవు. అలాంటిది తినిపించడమే నచ్చదంటే ఒకే స్పూన్తో ముగ్గురు షేర్ చేసుకుంటే బాబోయ్ ఈ రామచంద్ర ప్రభు మాకు ఏంటి కర్మ అనే మాదిరిగా వస్తుంది ఆడియన్స్ నుంచి రియాక్షన్. అవసరమా? వాస్తవానికి వీళ్ళేమైనా చిన్నపిల్లల ఇంట్లో ఇలాగే పెద్దలకి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంత ప్రేమ అంత కేరింగ్ అంత ప్యాంపరింగ్ చేసి తినిపిస్తారా? సో పోనీ ఎవరి స్పూన్తో వాళ్ళు తినొచ్చు కదా. ఒకే స్పూన్తో ముగ్గురు చేసుకుని తింటే ఆడియన్స్కి ఎలా ఉంటుంది, కడుపులో దేవేసినట్టు ఉంటుంది. సో ఇలాంటి సీన్ చూసాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి సీజన్లో వస్తుంది ఇలాంటి సీన్లో, వచ్చేటప్పుడు ఆడియన్స్కి మాత్రం ఇరిటేటింగ్గా ఉంటుంది అవి. సరే ఇక తనూజ ఏంటంటే టీ ఎవరికి కావాలి కనుక్కో అని చెప్పేసి రాము రాధుడికి చెప్పింది. వాస్తవానికి అది ఆవిడ డ్యూటీ, ఫస్ట్ వన్ క్లారిటీ. ఎందుకంటే ఆవిడ ఫుడ్ మానిటర్, అట్లాగే డీమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి అంతా ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక సరే ఇది ఈవిడ చెప్పింది. ఆయన వెళ్ళి అడిగితే ఫ్లోరా బాత్రూంలో ఉంది స్నానం చేస్తుంది అనేటప్పుడు సంజన చెప్పింది నాకు ఫ్లోరా బాత్రూంలో ఉంది తాగదులే అని సంజన గారు నాకు చెప్పారు, ఇక వద్దంట్లే అని ఆయన వచ్చి చెప్పాడు. సో ఇక్కడ తనూజ ఏంటి ఈవిడ ఒకటి అన్నింటిలో దూరిపోద్ది అని చెప్పేసి ఫైర్ అయిపోద్దామని ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు కొంత బ్యాగేజ్ కూడా కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత సంజన ఏమనిందంటే ఆ కొంచెం టీ మిగిలింది కదా అక్కడ పెట్టండి, తర్వాత నేను తాగుతా, వేస్ట్ చేసే బదులు నేను తాగుతాలే అని ఆవిడ చెప్పింది. సో ఇక్కడ తనుజ వచ్చేసి సంజన గారు మీరు మార్నింగ్ టీ తాగారు కదా మళ్ళీ ఇదేంటి క్లారిటీగా ఉండండి, ఫ్లోరా విషయంలో కూడా మీరు ఆవిడ బాత్రూంలో ఉంది తాగదు అని చెప్పారంట కదా అని ఏదేదో అడగబోయేసరికి వెంటనే సంజన ఫుల్ ఫైర్ అయిపోయింది, వైల్డ్ ఫైర్ అయిపోయిందని చెప్పాలి. అంత పెద్ద కళ్ళు చేసుకుని అంత గట్టిగా వాయిస్ రేజ్ చేసరికి తనుజ అల్లాడిపోయింది, ఒకసారి చిగురు టాకులో వణికిపోయిందని కూడా చెప్పొచ్చు మనం. సో ఫ్లోరా టాపిక్లో నాకు వద్దు, ఫస్ట్ మీరు అక్కడ క్లారిటీ మీరు ఉండండి, నాతో నా టాపిక్ మాట్లాడండి, ఆవిడ టాపిక్ మన మధ్యలోకి ఎందుకే మజాక్ చేస్తున్నావా, ఆవిడకేమో నేను మదరా నేనెందుకు పట్టించుకుంటా, నేనెందుకు కేర్ తీసుకుంటా, మీరు ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకోవచ్చు తినిపించుకోవచ్చు అనే లెక్క లోపల ఏదో ఉన్నట్టు ఉంది. మొత్తం ఇచ్చి పడేసింది ఈవిడ. దెబ్బకి ఆవిడకేం అర్థం కాలేదు తనూజకి, నేనేదో టాపిక్ దొరికింది సబ్జెక్ట్ దొరికింది ఈవిడ వల్ల ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఈవిడే ఎక్కువ తినేస్తుంది తాగేస్తుంది అనే లెక్క ఆ డీమాన్ పవన్ కూడా చెప్పడంతో నేను కడిగేస్తా అనుకోండి ఈవిడ తిరిగి అటాక్ చేసేసింది. అసలు లేని ఇప్పుడు ఎవరు రామురాధుడి మాట వినా ఇక్కడ ఈవిడ ముందు బిస్కెట్ అయిపోయిన లెక్క ఆవిడ అల్లాడిపోయి అడిగితే రామురాధుడి కూడా సందన చెప్పింది నేను ఎక్కడ చెప్పాను నేను ఎప్పుడు చెప్పిన ఫ్లోరా గురించి అనడంతో రాము కూడా అయోమయానికి గురైపోయాడు. వాస్తవానికి ఏంటి రాము తర్వాత తనూజ అడిగేటప్పుడు కూడా అదే చెబుతా ఉన్నాడు, సంజన గారు చెప్పలేదని. ఆవిడ అవాక్ అయిపోయి షాక్, అదేంట్రా ఇప్పుడే కదరా చెప్పు, ఆ డీమాన్ ఉన్నాడు వాళ్ళందరూ ఉన్నారు అప్పుడే చెప్పాడు, మరి మతిమరుపా అయోమయమా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, వాళ్ళు చెప్పిన మాటలు అర్థం కావట్లేదు ఏందో కానీ రామురాధుడి మాత్రం కోలుకొని షాక్ అయితే ఇచ్చేసాడు తనూజకి. నిజంగా ఎందుకో చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు ఈ కుర్రాడు, అప్పుడే చెప్పాడు. అందుకే తనూజ దేంట్లో నువ్వు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా నిమిషం ఇంకో మాట మార్చేస్తావు, మాట్లాడక అయిపోయి నువ్వు నోరు మూసేయి, నీ మాట పట్టుకొని వచ్చి నా పరిస్థితి ఎలా ఉందని కుక్కతోక బట్టి గోదావరి ఈదినట్టు ఉందిరా భయ్య అని మాదిరిగా అంత ఫైర్ అయిపోతుంది. కానీ రామురాధుడు ఏంటంటే మరి ఏంటి ఆ పిల్లాడు కన్ఫ్యూజ్ అయిపోతుందా అర్థం కావట్లేదా, లేకపోతే వీళ్ళు అంత నోరేసుకొని అంత వయసు గట్టిగా మాట్లాడేసరికి మరింత భయపడి కాన్ఫిడెన్స్ కోల్పోయి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. కానీ మొత్తానికైతే ఇతడు చేసిన కన్ఫ్యూజ్ వల్ల సంజన చెప్పిందని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు, ఇక్కడ అడిగేసరికి లేదు సంజన చెప్పలేదు అనేసాడు. దాంతో నీ మాట పట్టుకునే కదరా నేను వచ్చి ఇక్కడ ఈవిడ ముందు నేను బిస్కెట్ అయిపోయినా ఆవిడ ఫైర్ అయిపోతా ఉంది. అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఒక మాట అన్నాడు తర్వాత, నువ్వేమైనా ఆవిడకి అసిస్టెంట్ వెంటరా నీకెందుకు అడుగుతుంది, ఆవిడ డ్యూటీ ఆవిడ చేయాలి కదంటే రామురాధుడి మళ్ళీ అదే మాట అన్నాడు, నేనేమన్నా ఆవిడకి అసిస్టెంట్ నాకు అర్థం కావట్లేదు ఊరికే తిడుతుంది అనేసరికి మరింత ట్రెగర్ అయిపోయింది ఆవిడ. చూడు మళ్ళీ నేను ఏమైనా అసిస్టెంట్ అన్నా ఒక ఫ్రెండ్లీగా తమ్ముడని లెక్క చెబితే మళ్ళీ వాడు ఎట్లా చేస్తున్నాడని లెక్క. సో రాము ఏంటి
వాస్తవానికి ఆ ఫ్లోరా టీ వదిలేసి వచ్చిన తర్వాత టీ మళ్ళీ పెట్టుకుంది ఆవిడ. అంటే ఆవిడకి తెలియదు అంట ఫ్లోరాకి టీ ఉంది చేశారని చెప్పి ఆవిడ వచ్చి టీ పెట్టుకుంది. సో ఇప్పుడు తనూజ అడగాల్సి వస్తే అక్కడ క్లారిటీ తీసుకోవచ్చు. ఫ్లోరా గారు మీకోసం ఆల్రెడీ టీ ఉంది పెట్టాం కదా, మీరు అదెందుకు తాగలేదు, మీకోసం ఈ రామురాదుని పంపించాం కదా, ఈయన మీకు అడగలేదా, లేకపోతే మీరు సంజనాకి ఏమైనా చెప్పారా చెప్పలేదా, అక్కడ కూడా ఒక క్లారిటీ తీసుకొని వస్తే ఆవిడ వచ్చి పెట్టుకుంది కదా, మరి ఆవిడని అడగొచ్చు కదా అని రాము అంటాడు. తనూజని వదిలేసి అక్కడ టీ నీ కోసం ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు పెట్టుకున్నావమ్మా, నువ్వేమైనా సంజనాకి ఏమైనా చెప్పావా చెప్పలేదా, వాళ్ళని అడగొచ్చు కదా, వాళ్ళని అడగకుండా నన్నెందుకు గొడవ పడుతుంది, నా మీద అరుస్తుంది ఏంటని ఈయన. అయితే ఇక్కడ డీమాన్ పవన్ తనుజ డిస్కషన్లో ఒక మాట అంటాడు, చూడు నీకు మళ్ళీ చెబుతాను, నువ్వు అంత కన్ఫ్యూజ్ అయిపోకని కూడా ఆయన చెబుతా ఉన్నాడు డీమాన్ పవన్ కూడా, క్లారిటీ తీసుకో అని చెప్పేసి. అయితే ఈవిడ బాధ ఏంటి, తనుజది నేను వీడి వల్ల ఇది రెండోసారి డిస్టర్బ్ అయిపోయా, మొన్న రీతు చౌదరి వల్ల ఆ ఇష్యూలు అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, వీడి విషయంలో అయ్యి బాబు భయం వేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లె అని చెప్పేసి ఆయన అంటా ఉంటాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంటంటే పనివాడికి చెప్పినట్టు ఎందుకు అంత ఫైర్ అయిపోతూ ఉంది, ఈవిడ పని ఈవిడ ముందు సరిగా చేయాలి కదా, పైగా వాడి మీద అరుస్తుంది అంటే చిన్నపిల్లాడని ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తుందంటే ఆ చిన్నపిల్లాడని అరుస్తుందా, నా మీద కోపం వీడి మీద చూపిస్తుంది. నేను అంతా అడిగింది ఎందుకంటే తనూజకు మెయిన్ ఏంటంటే కాఫీ పొడి ఒకటి దాచేశారు కదా వీళ్ళు, ఈ సంజన చెప్పడంతో ఆవిడ డైరెక్షన్లో ఫ్లోరా వెళ్ళి దాసిస్తుంది, ఆ కాఫీ పొడి లేకపోవడంతో సగం ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అట్లాగే వేరే ఇన్ఫ్లుయెన్స్ కూడా పడతా ఉంది, అందువల్ల ఎంత ఫైర్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది. ఆ ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఇతని మీద కావచ్చు, సంజన మీద కావచ్చు. ఎందుకంటే మాస్క్ మ్యాన్కి సంజనకి అసలు ఒక క్షణం కూడా పడట్లేదు, ప్రతి చిన్నదానికి పెద్దది అయిపోతుంది, గొడవలు పెద్ద రచ్చ అయిపోతుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాస్క్ మ్యాన్ తలకి ఇన్ఫ్లుయెన్స్ కూడా వీడి మీద పడతా ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను టాస్క్ గురించి కూడా అట్లాగే రియాక్ట్ అయ్యింది, దాని గురించి కూడా మాట్లాడింది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అదే అంటాడు, అన్నం తింటున్నాడు మీద అరుస్తుంది ఏంటి, అది అందరిలో అరుస్తుంది అంటే అది కూడా 1-2 సార్లు కనుక్కొని వచ్చి కన్ఫర్మ్ చేసుకుని ఆ దొరికేళ్ళు అని తిడుతుందంటే పాత బ్యాగేజ్ ఏదో క్యారీ చేస్తుంది అంటే ఇదంతా పంచాయతీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అయిపోతుందంటే రేషన్ చాలట్లేదు నిన్న మొన్నటి నుంచి డిస్కషన్ చేస్తున్నారు డీమాన్ పవన్ కెప్టెన్ కనుక, అట్లాగే ఈవిడ కూడా. అలాగే డీమాన్ పవన్ మొన్న ఏమన్నాడు, సంజనగర్ 3-4 చపాతీలు ఎక్కువ తీసుకెళ్ళి తినేస్తున్నారు, అందరికి పెట్టేస్తున్నారు అంటే వీళ్ళు కూడా తినిపిస్తున్నారు కదా, పైగా సంజన ఏంటి మిగతా వాళ్ళకి తినిపించింది. సో ఫస్ట్ కంట్రోల్ చేయాల్సి వస్తే ఒక ఫుడ్ కుకింగ్ ఇన్ఛార్జ్గా కావచ్చు ఆయన కెప్టెన్గా ముందు ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చేయాలి. బియ్యం 3 రోజులకే వస్తాయి, గోధుమ పిండితో అట్లు వేసుకుందాం, ఉదయం సాయంత్రం చపాతీలు వేసుకుందాం, ఇవన్నీ లెక్కలు వేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ఎటు టెనెంట్స్కి క్యారేజ్ వస్తుంది కదా, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు తింటారు కదా, పళ్ళు కోసం మీరు ఎటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మంచిదే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్ డెసిషన్, అది మంచిదే, తప్పే లేదు అందులో. సో వాళ్ళు ఏమీ ఇంప్రెస్ చేయక్కర్లేదు, పర్మిషన్ అడగక్కర్లేదు, నచ్చిన పండు అందరూ తినండి హ్యాపీగానే మంచి పనే చేశారు. వేరేలాగా మరీ కొసరు రూల్స్ పెడితే వేధించలే. కానీ మెయిన్ ఏంటి, మెయిన్ రూల్ థీము కాన్సెప్ట్, ఇంత మిగిలిపోయిన టీ అక్కడ డస్ట్బిన్లో పడేసాకంటే సింక్లో పారబోసాకంటే ఎవరో ఒకరు తాగుతారన్నారు కదా సంజన. కానీ ఆ చిన్నదానికోసం ఇంత రియాక్షన్ ఎందుకు వచ్చేస్తుంది అంటే రేషన్ టెన్షన్ కూడా పట్టుకుంది. బిగ్ బాస్ ఆ విషయంలో కూడా వార్నింగ్ ఇవ్వాలి, గట్టిగా కోటింగ్ ఇచ్చి వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ టెనెంట్స్ కింద పడేయాలి, లేదా ఎవరైతే ఈ ఫుడ్ షార్టేజ్ వస్తుందో అని భయపడుతున్నారు, కూరలు చాలట్లేదు, ఎందుకు సరిపోతే వారానికి తగ్గట్టు ఆయన ఇచ్చాడంట. వీళ్ళేమో 6 వండాల్సింది 10 మందికి వండి మిగతా అందరికీ తినిపిస్తే వాళ్ళ క్యారెస్ కంటే వీళ్ళ దగ్గరే తింటున్నారు అనేది ఎక్కువ కూడా ఆడియన్స్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఆ మెయిన్ రూల్ ఏదైతే ఉందో ఆ కిచడీ చేసేసి దాన్నే బ్రేక్ చేసేసి మాదిరిగా అక్కడ అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం ఎందుకు, ఇక్కడ బాధపడడం ఎందుకు, ఈ ప్రెజర్ ఇక్కడ తీసుకోవడం ఎందుకు. సో మెయిన్ ఏంటంటే సంజన మీద ఒక డీమాన్ చెప్పింది కావచ్చు, ఆ మాస్క్ మ్యాన్ చెప్పింది కావచ్చు, ఇప్పుడు క్యారీ అవుతుంది. అందుకే డీమాన్ కూడా అంటాడు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావేమో, మాస్క్కి సంజనకి అస్సలు పడట్లా, ప్రతి చిన్నది వాళ్ళ మధ్య పెద్ద రచ్చ అయిపోతుంది. సో నువ్వు అది మైండ్కి తీసుకోక, నువ్వు ఎలర్ట్గా ఉండు, దూరంగా ఉండు, ఇది కూడా పర్ఫెక్టే. అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యేలు అంటాడు భరణితో, నువ్వు మాట్లాడితే మా అమ్మ చేస్తా అంతా లొల్లి అంటావు, మీ కూతురిగా చెప్పు ఫస్ట్, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ప్రతిదానికి అయిందని కాందానికి చూసేస్తుందని భరణ ఒక మంచి మాట చెప్పాడు. ఒక మనిషి నచ్చకపోతే అన్నీ నెగిటివ్గానే కనబడితే, నన్ను హరీష్ అవమానించిన సరే నేను మర్యాదగానే ఆయనతో మాట్లాడుతుంటే పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నది ఈయన. అట్లాగే ఒక వ్యక్తి విషయంలో నెగిటివ్ కనబడితే, ఇప్పుడు మాస్క్ మ్యాన్కి తనుజలు కావచ్చు, సంజనలు కావచ్చు, భరణలు కావచ్చు, ఒక నెగిటివ్ కనబడేటప్పుడు నెగిటివ్ వైబ్, సో అక్కడ విడిచిపెట్టేసి అట్లా చూసింటే బెటర్ అని పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన కూడా. అయితే మాస్క్ మ్యాన్ కావచ్చు, తనూజ కావచ్చు, ఆ కుకింగ్లో కానీ ఆ ఫుడ్ చుట్టూ ఉంటుంటే ఇలా చిన్న విషయాలకి ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువ గొడవలే వస్తూ ఉంటాయని కూడా అర్థమైతే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంజన విషయంలో ఆ మాస్క్ మ్యాన్ తాలకి ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉందనడానికి ఉదాహరణ, నిన్న సంజన ఆ బాస్కెట్లో బాల్స్ వేసే టాస్క్కి సంచాలకురాలుగా ఉండేటప్పుడు అంత ఫైర్ అయిపోయి, అంత ఇన్వాల్వ్ అయిపోయి, అంత అరవాల్సిన అవసరం తనూజకి లేదు. ఎందుకంటే శ్రీజకి ఒకటే బాల్ వచ్చింది. సో ఆవిడకి ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ ఉంది కనుక, సో శ్రీజ నీకు చెయ్యి నొప్పి ఉందన్నావు కదమ్మా, మరి ఇంకెందుకు నువ్వు ఆడతావు, ఆడినా 3 బాల్స్ వేయాలి కదా, నువ్వు వేయడానికైనా 3 బాల్స్ లేవు కదా, సో నువ్వు అవుట్ అయిపోయినట్టు పక్కకి వెళ్ళిపో అని చెప్పింది ఆవిడ, అవసరం లేదని.
సో అడగాల్సి వస్తే నువ్వెందుకు అడుగుతావు, మీరు ఎట్లా ఆపేస్తారు, ఆవిడ గేమ్ని మీరు ఎట్లా ఆపేస్తారంటే ఆవిడ సంచాలకురాలు కనుక ఆవిడ సంజన చెప్పింది. ఈ తనూజ కూడా సంచాలకురాలు అయితే అప్పుడు చెప్పొచ్చు. పైగా ఇక్కడ సంజన తప్పేం చెప్పలేదు కదా. కానీ తనూజ ఏమనుకుంది, ఒక బాలే 3 సార్లు వేసేయచ్చు అనుకుందా ఏంటి, 3 బాల్స్ వెయ్యాలి. కన్ఫ్యూజ్ అయిపోయి సరే దానికి అక్కడ అంతా హైపర్ అయిపోయి రియాక్ట్ అయిపోయి బ్యాగేజ్ ఏదో ఉండకపోతే అట్లా ఎందుకు అయిపోద్ది. పైగా పోయిన తర్వాత సంజన ఆ స్టిక్ అని అయ్యి ఉందా. తర్వాత మళ్ళీ శ్రీజకి చాలా చక్కగా చెప్పింది, నువ్వు చాలా కష్టపడి వచ్చావు, ఆడో బాల్ సంపాదించుకోను, నువ్వు అర్హురాలు ఆడొచ్చు, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు హ్యాపీగా వేసుకో. చెయ్యి నొప్పి అన్నావు కాబట్టి ఎటు నీ దగ్గర 3 బాల్స్ లేవు కాబట్టి నువ్వు ఆడినా ఆడకపోయినా ఒకటే, కానీ ఆడతానంటే ఆడుకొని ఆవిడ ఫుల్ క్లారిటీతో కాన్ఫిడెన్స్తో చక్కగా అరటిపండులు నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పింది. కానీ ఈ తనూజ ఎందుకు అక్కడ అంత హైపురు ఎక్కడ ఎంత హైపురు అంటే బ్యాక్గ్రౌండ్లో బ్యాగేజ్ క్యారీ అవుతుంది, ఎవరిదో పగా ప్రతీకారం అంత ఈవిడ క్యారీ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుని అది ఇలా రిఫ్లెక్ట్ చేసేసి ఫైర్ అవుదాం అనుకుని మిస్ఫైర్ అయిపోతా ఉంది అనిపిస్తూ ఉంది. సరే మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా గమనించారా, సంజనకు కానీ తనూజకు కానీ. సంజన ఏంటి, ఎంత ఇష్యూ జరిగినా వెంటనే కోపం పక్కన పడేసి కూల్ అయిపోతుంది, చిల్ అవుతుంది, నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే సంజన వెంటనే వెళ్ళి రాముకి చిన్న చిన్నవి అయితే లైట్ తీసుకో, లైట్ తీసుకో, పట్టించుకోక, నేను తినిపించనా, నువ్వు తినే వరకు నేను ఎలా తినిపిస్తారా అని చెప్పేసి ఆ రాముతో అంటే, ఈ తనూజ మాత్రం అదే టాపిక్ మీద వాదించి 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 అక్కడ డీమానికి చెప్పి, రీతుకి చెప్పి, కళ్యాణ్కి చెప్పి, అందరికీ చెప్పుకొని మూడ్ ఆఫ్ అయిపోయి కనీసం 3 రోజులు ఇంకా పక్కన కూర్చుంటుందాం అనిపించింది. అయితే దీని బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆ సంజన నేను ఫ్లోరా కాఫీ దాచేమంది కదా, ఆవిడ ఏదో ఫన్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ ఏదో చేయిస్తున్నాం బిగ్ బాస్ మళ్ళీ కాఫీ పొడి కోసం వీళ్ళు తెచ్చి దాచే అంటే ఆ అమ్మాయి తెచ్చేసింది కదా. ఇప్పుడు ఆ కాఫీ పొడి కూడా దొరకపోవడంతో సగం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఈయన కళ్యాణ్ వెళ్ళిపోయి, సంజన గారు మీరే కొద్దిగా అర్థం చేసుకోండి, ఎమోషన్స్ అండి, కొద్దిగా కాఫీ పొడి ఇవ్వండి అంటే భరణి కూడా అంటాడే, మీ అమ్మ చూడరా ఎమోషన్స్తో ఆడుకుంటుంది, కొంచెం చెప్పరా అని చెప్పేసి అంటే సంజన తిరిగి కళ్యాణ్ ఆడుకుంటుంది. కాఫీ పొడి నాకేం తెలిసే బాబు, నేనే పెద్ద దొంగన ఏంటి, నాకు సంబంధమే లేదు, అందరూ నన్ను అడుగుతారేంటి, నువ్వు బెస్ట్ ఫ్రెండో కదా తనూజకి, ఓహో ఆవిడ ఎమోషన్స్ నీకే అర్థమైతే కదా తిరిగి అతన్ని ట్రోలింగ్ చేసుకునే మాదిరిగా తిరిగి కౌంటర్లు ఇచ్చేస్తుంటే అది కాదండి ఇది కాదండి ఆయన మెలికలు తిరిగే పరిస్థితి వచ్చేసిందో. మొత్తానికి ఇవిడైతే బ్రహ్మాండంగా ఆడుకుంటుంది హౌస్ మేట్స్తో. ఆ రాము ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అలాగే అంతకుముందు ఎందుకు సంజన ఏం చెప్పింది, నేను ఇంతకుముందు న్యూస్ బోర్డులో ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ కాన్వర్జేషన్ అంతా అయింది. మీరు అది చూసిన వాళ్ళు సంజన రామురాజుడికి నిజంగా ఫ్లోరా బాత్రూంలో ఉంది ఆవిడ తాగదు అని చెప్పిందా, అసలు ఏం చెప్పింది, రామురాజు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయ్యాడు, ఆ సీన్ మీలో ఎంతమంది చూస్తే ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి. మరి మీకేమనిపించింది ఓవరాల్గా లైక్ అయితే చేయండి.